నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీట్గా మారింది. జనసేన తరపున పవన్ ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారు. ఆయనకు బీజేపీ, టీడీపీ మద్దతిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ వంగ గీత పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు. 2009లో ఆమె ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచిన అనుభవం ఉంది. మొత్తం మీద చూస్తే ఈ ఇద్దరి మధ్యనే పోరు సాగుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు మరొకరు పోటీకి దిగుతున్నారు. ఒక ట్రాన్స్జెండర్గా ఉన్న తమన్నా సింహాద్రి పిఠాపురం నుంచి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. సింహాద్రి 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్ మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే ఆ ఎన్నికల తర్వాత ఆమె జనసేన తరపున కొన్నాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆమె ఏకంగా పవన్ కళ్యాణ్ మీదనే పోటీకి దిగడం ఆసక్తిగా ఉంది. ఆమె బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్గా గతంలో పాల్గొన్నారు. తమన్నా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందినవారు. తెలుగు సినీ రంగంలో అవకాశాల కోసం ఆమె ట్రాన్స్జెండర్గా మారి హైదరాబాద్ వెళ్లారు. ఆమె ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీరామచంద్ర యాదవ్కి చెందిన భారత చైతన్య యువజన పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఇక అవనిగడ్డ వైసీపీ నేత సింహాద్రి తనకు వరుసకు బాబాయ్ అవుతారని కూడా గతంలో తమన్నా సింహాద్రి చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద చూస్తే ఆమె బలమైన సామాజిక వర్గానికి చెందినవారే. పిఠాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఇంకా ఇండిపెండెంట్లుగా కొంతమంది ఎన్నికల టైంకి బరిలో ఉంటారని అంటున్నారు. దాంతో పిఠాపురం మీద రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది. ఇక్కడ గెలుపు ఎవరిదైనా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.